ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ అంకుల్ చూడండి ఏడుపాయల నుండి ఎండ్రకాయలు తెచ్చిండంట. చూడండి ఎంత బాగున్నాయి కదా, పెద్దగా ఉన్నాయి. మా వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇవి పట్టాలంటే చాలా కష్టం అన్నమాట. ఇప్పుడు కూడా దొరుకుతున్నాయి అంటే చాలా గ్రేట్ అంకుల్ వాళ్ళు పట్టుకొస్తారు అంటే. చూడండి పానంతో ఉంటాయి, ఈ కాళ్ళు ఆడిస్తుంటాయి. స్పీడ్గా చేస్తున్నా అంకుల్. ఇవి కండ్లు, నోరు, ముందు మొత్తం వడ్లు అయిపోయింది. చూద్దామంటూ మొలకొస్తున్నాయి అంకుల్ వడ్లన్నీ. 4 6 చాలా ఇది దేంతో తయారు చేస్తారు అంకుల్? తాటి మట్టయ్య, తాటి ఆకుతోటి తయారు చేస్తారు. చూడండి మీదికి వస్తాయి. ఇది ఇట్లా మూస్తారు అన్నమాట దారంతో, లేకపోతే కరుస్తాయి. మీదికి వస్తాయి, దొరకవు. ఓల చూపిస్తున్నాం మరి. 2 వేస్తారా మరి? 2 వేస్తారా? అది మీ కెపాటికి వేసిన. ఇక వాటర్ తోటి క్లీన్ చేస్తాడు అంకుల్. కోడిని కథం పెట్టాలి, చెవుల కాడికి వచ్చి కోరుతా ఉంది. తెలియని వాళ్ళకు ఐడియా ఉంటుంది ఎండ్రకాయలు ఎలా చించుకోవాలనేది. చూడండి ఈ విధంగా చించేస్తారు అన్నమాట. కొండీలు, ఈ కొండీలలో చేతులు పెట్టొద్దు, లేక కొరుకుతుంది అన్నమాట. మంచిగా ఎత్తున్నా మరి. బల్ల కడుపులు కదా మేరకు తనం ఎక్కి పెద్దోడు కొట్టుకోవే ఇప్పుడే పోయి. పొద్దున్న నుంచి మేక పిల్లలకి ఒక్కటి. ఇది కొవ్వండి, పడేయద్దు. ఇది కూరలలో వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. పడేయరు, చాలా మటుకు పడేస్తుంటారు. ఇది పడేయద్దు, చాలా టేస్టీగా ఉంటుంది. నీళ్ళే ఇంట్లో పోసుకుంటామని అనుకున్నది. పాల తెచ్చిపెట్టి నేను అనుకున్నాను. హాయ్ ఫ్రెండ్స్, మీ విలేజ్లలో దీన్ని ఏమంటారో కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది చాలా మటుకు చేపలు పట్టడానికి తీసుకెళ్తారు కదా. చూడండి తాటి ఆకులతో అల్లిరు అనమాట. మీదికి ఏమంటారో కామెంట్ చేయండి. బుట్టి అంటారంట, తాటి బుట్టి అంటారంట. మీదికి ఏమంటారో దీన్ని కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనకు గింత కాడికి ఎట్లా చేసిరమ్మా 150 అంటుండనా? 150 ఇంకా పెద్ద 7 మరి. 150 కాదన్నా, 150కి ఇవ్వమంటే నాకు వాడదు అని అంటుంది. 130 కాడికి ఇస్తానంటే ఎప్పుడు వచ్చినా అంకుల్ ఇచ్చిపోతాడు అనమాట. మాకు తక్కువకైనా 10 ఎక్కువైనా కానీ తక్కువ కానీ ఇచ్చిపోతాడు అనమాట. అట్లానే ఇక ఇంటికి వచ్చి ఇచ్చిపోయిన చూడండి కొవ్వు దాంట్లో వేసిండు. ఇంటికి పోయి ఇచ్చిరాపో అన్నాడు అంటే, ఇక నేను వద్దంటే బాగుంటుంది అన్నట్లు ఇక తీసుకుంటున్నా. 100 కాడికి ఇస్తున్నా.
వంద కాడికి ఇస్తేనే మేము చిన్న అయినా పెద్ద అయినా ఎప్పుడైనా ఎప్పుడైనా నువ్వే మింగుతూ కూడా ఇచ్చిపోతావు, ఈడ వేరే వాళ్ళ దగ్గర ఇచ్చిపోతా. ఇచ్చిపోము కానీ ఇచ్చిపోవు అంటలేం కానీ అయిపోయిందారా లోతు ఇక చూడుకున్న